గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము ఒక స్పెషల్ ఐటెం. దాని పేరు కర్నూల్ చికెన్ పలావ్. మీకు ఈ ముందుగా ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్. అంటే ఇండిపెండెన్స్ మూమెంట్లో కర్నూల్లో మాకు ఒక హోటల్ ఉండేది. దాని పేరు శారదా భవన్. అప్పట్లో మా తాతగారు పెట్టారు, మిలిటరీ హోటల్. దాని తర్వాత దాన్ని రన్ చేసి వచ్చారు మా ఫాదర్ కూడా. తీసేసి చాలా ఏళ్ళైంది అనుకోండి. అప్పట్లో మా ఫాదర్ గారు, మా నాన్నగారు ఈ రెసిపీని వంట వాళ్ళకి సేవించేవాళ్ళమాట. చాలా అద్భుతమైన రెసిపీ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చూసి మీ యొక్క అభిప్రాయం తెలపండి ఫ్రెండ్స్. చూడండి, మా కర్నూల్ చికెన్ పలావ్ స్పెషల్ను మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మీరు 1 కిలో చికెన్ తీసుకున్నాం మేము. వాటిని బాగా నీట్గా నీళ్ళ కడిగి పక్కన పెట్టాం. దాని తర్వాత మనకు కావలసినంత ఆయిల్ వేసుకున్నాము. దాంట్లోకి జీడిపప్పు వేసాం. ఆ జీడిపప్పు కాస్త వేగాక చెక్క, లవంగాలు, జాపత్రి, బిర్యానీ ఆకు, ఈ మసాలా దినుసులు వీటిలో వేసి కొద్దిసేపు వేయించాం. తర్వాత ఒక హాఫ్ కేజీ ఉల్లిగడ్డలు, వీటిని నీట్గా కట్ చేసేసి మనం ఆనియన్ ముక్కలను దాంట్లో వేసి బాగా కలియబెట్టాం. దీంట్లో ఆనియన్స్ మనకు ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్ ఈ రెసిపీకి, కాబట్టి 1/2 కిలో తీసుకున్నాం అనమాట. తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ఏం చేస్తామంటే ఒక 2 స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి వేసాం. ఈ వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా దీంట్లో వేసి కలిపి అది బాగా దోరగా వచ్చేలాగా దాంట్లో మన గంట కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే గంట ఆపామంటే కలపడం ఆపడం ఇది మనకు మళ్ళా మాడుపడుతుంది. కాబట్టి దాన్ని నీట్గా చేసిన తర్వాత మనకు అప్పుడే గోల్డిష్ కలర్ వస్తుంది. అది అప్పుడు మనకు వేగినట్టు అన్నమాట. ఆ మంచి కలర్ వస్తుంది. ఆ మంచి కలర్ వచ్చాక అంతదాకా మనం కడుక్కొని పెట్టుకున్నాం కదా చికెను, 1 కిలో చికెను. ఆ కిలో చికెన్ తీసుకొని వచ్చి మనము ఈ పాత్రలోకి ఆ చికెన్ను వేసుకోవాలి. అలా మనం చికెన్ వేసుకొని ఆ చికెను మనం ఆల్రెడీ కలిపి పెట్టినాం కదా, ఈ మసాలాలను దీంట్లోకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ పసుపు వేసాం దీంట్లోకి. ఆ స్పూన్ పసుపు వేసి దాన్ని కలియబెట్టిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం తీసుకోవాలి. 2 స్పూన్ల కారంను ఈ చికెన్లోకి వేయాలి. అంటే 1 కప్పులో మేము తీసుకున్నాక 2 స్పూన్ల కారం. తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, మీ రుచికి సరిపడా ఉప్పు. మీరు కొంచెం తక్కువ వేసుకున్నా మరి మీరు ఐటెం తయారు రూపంలో మళ్ళీ 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని మరి ఉప్పు వేసుకోవచ్చు. దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ ఎక్కువైతే కష్టం, తక్కువైతే మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంట్లోకి ఉప్పు అయిన తర్వాత కొంచెము మనము గరం మసాలా 1/2 స్పూన్ వేస్తాం మేము. మీకు ఎక్కువైతే తక్కువ వేసుకోండి, కొంచెం తగ్గించుకోండి. గరం మసాలా పడితే ఆ ఘాటు, దాని రుచి ఎక్సలెంట్గా ఉంటుంది. దాని తర్వాత మనం కొద్దిగా ఈ మరీ కలియబెట్టాలి. దీన్ని కలియబెడుతూనే మనం దీంట్లోకి జీలకర్ర పొడి వేసుకోవాలి. దీంట్లోకి అంటే 1 by 1 ఒక్కొక్క ఇంగ్రీడియంట్ తర్వాత ఇంకొక ఇంగ్రీడియంట్ వేస్తూ అవి మనకు ముక్కలకు పట్టేలాగా వేసుకోవాలన్నమాట. జీలకర్ర పొడి వేసాం కదా, నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాము. పచ్చిమిర్చి పేస్టు ఇవన్నీ 1 by 1 వస్తాయి అన్నమాట. వేసి నిదానంగా ముక్క చిరిగిపోకుండా కలుపుకోవాలి దీన్ని. అలా మనము కలుపుకున్న తర్వాత లైట్గా మనకు బాగా వేడి ఉంటుంది కదా, అది అప్పుడే ముక్క మనకు బాగా ఒక షేప్కి వచ్చేస్తుంది. దీంట్లోకి మనం పుదీనా వేసాం. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంటే ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా అన్నీ కలిసినప్పుడు ఒక మంచి వాసన, ఒక మంచి సువాసన వస్తుంది. ఒక అద్భుతమైన రుచి వస్తుంది. చూసారు కదా. దాన్ని 10 నిమిషాలు ఉడకనివ్వాలి మనం. ఒక 10 మినిట్స్ ఉడికితే ఈ ముక్క మనకు బాగా తినడానికి సరిపోయేలాగా వస్తుందన్నమాట. 10 మినిట్స్ మూత ఉడికించిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తాము, దీంట్లోకి రైస్ వేయాలి. కడిగి పెట్టుకోవాలి. రైస్ ఎట్లా దీన్ని ఆ లెక్క అంటే 1 గ్లాసు
మనం రైస్ దీంట్లోకి వేస్తే 2 గ్లాసుల నీళ్ళు మనం దీంట్లోకి పోస్తామన్నమాట. అది లెక్క. మనం మటన్ కానీ చికెన్ కానీ కిలో మటన్కు కిలో రైస్ వేసుకున్నాం, కిలో చికెన్ కిలో రైస్, అలాగా మేము కిలో రైస్ తీసుకున్నాం అన్నమాట. కిలో రైస్ తీసుకున్నాం కానీ గ్లాస్ లెక్కలు పెట్టుకున్నాం. ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు. ఆ లెక్కలో మనం నీళ్ళు వేసాము అంటే మనకు కరెక్ట్గా అన్నం ఉడుకుతుంది. ఇది బాగా కొంచెం కలిపి పెట్టి ఇది బాగా ఉడుకు పట్టాక బాగా ఉడుకుతుంది కదండి. ఎస్, అప్పుడు దీంట్లోకి మనం కడిగి పెట్టుకున్న రైస్ దీంట్లోకి వేయాలి, బియ్యాన్ని. స్టెప్ బై స్టెప్ కొద్దిగా మనం రైస్ ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న రైస్ను బాగా ఈ ముక్కలు, మసాలా, పులుసు అన్నీ కలిసేలా మనం ఒక జాలగంట తీసుకొని దాన్ని నీట్గా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి కలర్ ఇలా వచ్చింది. అప్పుడే ఆ కలరు, ఆ అద్భుతమైన స్మెల్, అప్పుడే ఆకలేస్తుంది, నాకు నోరు ఊరేస్తుంది. ఎస్, అలా నీట్గా కలుపుకొని బాగా కింది నుంచి పైకి వెళ్దాం అంటే కింద ఉన్న మసాలా, ఆ కింద ఉన్న చేసిన పైకి వచ్చేసలా. తర్వాత దీన్ని మనము స్టవ్ మీద పెట్టి మూత పెట్టి అన్నం బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీయండి, మరీ ఒకసారి కలపండి. అంటే మధ్యలో ఒక 2 సార్లు తీసి కలిపితే ఏమిటంటే ఐటమ్స్ అన్నీ సమపాళ్ళలో కలుస్తాయి. మసాలాలు కావచ్చు, చికెన్ కావచ్చు, ఈ ఐటమ్స్ అన్నీ సమపాళ్ళలో కలుస్తాయి అన్నమాట. అప్పుడే మనకు తెలిసిపోతుందండి. అప్పుడే రైస్ అంటే ఆటోమేటిక్గా నీరు ఆవిరిగా అయిపోవడము, ఆ రైస్లో కలిసిపోవడము, నీరు ఇంకిపోతూ వస్తుంది. అదే మనకు తెలిసిపోతుందంట. అప్పుడే మనకు ఒక పద్ధతి ప్రకారంగా నీళ్ళైపోయి అన్నము పలావ్ బాగా పైకి వచ్చేసి కదా. ఎస్, ఇలా వచ్చాక ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత తీసి చూసాం కదా. ఎస్, ఇప్పుడు నీరంతా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం దమ్ పెట్టాలి. ఇదే ప్రాసెస్ అనమాట, మెయిన్ ప్రాసెస్, ఫైనల్గా అనమాట. దమ్ పెట్టే ముందర మనం ఏం చేస్తామంటే కొద్దిగా దాని మీద తగినంత నెయ్యి వేసుకొని ఆ నెయ్యి మొత్తం కింది మీద కలిసేలా చిన్నగా, ఎక్కువ ఇది చేయకుండా, ఎందుకంటే ముక్క మరి చిరిగిపోకుండా చిన్నగా కలుపుకొని ఆ నెయ్యి పట్టేటట్టు చేసిన తర్వాత మనం దీనిపైన మరి మనం మూత పెట్టాలి. పెట్టి ఒక 5 నిమిషాల సేపు దమ్ పెట్టాలి. 5 చిన్న మంట మీద, అంటే సన్నని మంట మీద దమ్ పెట్టామురా అంటే అయిపోయింది. యాస్ ఆఫ్టర్ 5 minutes నోరూరించే కర్నూల్ చికెన్ స్పెషల్ పలావ్ రెడీ. ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన రెసిపీ, మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, బంధువులు చెప్పండి. మీకు నచ్చుతుంది. నచ్చిన తర్వాత ఒక లైక్ చేయండి ప్లీజ్. దయచేసి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్. మీ ఆశీర్వాదాలు మాకు కావాలి, మీ సపోర్ట్ మాకు కావాలి. దయచేసి ఇంకో 4 చెప్పండి. మా ఛానల్ ఆశీర్వదించండి. ఇంకా మేము కొత్త ఐటమ్స్, చాలా పాత ఐటమ్స్ కూడా కొత్త తీసుకొచ్చి పెడతాం మీ ముందర. అంటే ఎన్నో ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర.